బక్సింగ్ అంకుల్ వాజ్ వెరీ మచ్ సిక్ ఇన్ హిస్ డెత్ బెడ్. చాలా సిక్ అయిపోయారు అంకుల్, చాలా సిక్ అయిపోయి అనుకున్నారు ఇంకా ఈయన చాలా నియర్ టు డెత్ అని అనుకున్నారు. అంకుల్ వాజ్ టేకెన్ టు సిఎంసి వెల్లోర్ హాస్పిటల్. సిఎంసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సో దేవుడు ఆయన మీద కృప చూపించాడు. తర్వాత కొన్ని రోజులకి కొన్ని వారాలకి అంకుల్ రికవర్ అయ్యాడు. రికవర్ అయిన తర్వాత అంకుల్ వాజ్ బ్రాట్ టు ద చర్చ్ అట్ సిఎంసి. సిఎంసిలో ఉన్న మన సహవాసంలో మందిరంలోనికి అంకుల్ని రెస్ట్ కొరగా అక్కడ పెట్టారు. సో అంకుల్ వాజ్ వెరీ వీక్, అట్లా ఇంకా లేవడానికి కూడా శక్తి లేదు. ఆయన బెడ్ మీద అలా పడుకొని ఉన్నాడు. డి విలియమ్స్ అంకుల్ వాజ్ ద పర్సనల్ అటెండెంట్ టు బక్సింగ్ అంకుల్ డ్యూరింగ్ దిస్ సిక్ పీరియడ్. సో బక్సింగ్ అంకుల్ ఏమో రూమ్లో పడుకొని ఉన్నాడు. అండ్ బ్రదర్ డి విలియమ్స్ అంకుల్ వాజ్ అట్ ద డోర్. డోర్ దగ్గర చైర్ వేసుకొని అంకుల్ వాజ్ సిట్టింగ్. సో ఈయన కూడా సిఎంసి హాస్పిటల్లో అక్కడ ఉండి అంకుల్ కూడా బాగా అలసిపోయాడు. సో అంకుల్ వాజ్ స్లీపింగ్ దేర్. అంకుల్ ఆల్సో వాజ్ సిట్టింగ్ ఇన్ ద చైర్ అండ్ ఆల్సో స్లీపింగ్. సో 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. అంకుల్ కూర్చొని నిద్రపోతున్నాడు. సో అంకుల్ బెడ్రూమ్లో లైట్ అలాగే ఆఫ్ చేయకుండా ఈయన నిద్రపోతున్నాడు కాబట్టి చూసుకోలేదు, గమనించలేదు. లైట్ అలాగే ఆన్లో ఉంది. సడన్గా 12 o'clock డి విలియమ్స్ అంకుల్కి మెలకు వచ్చి, అమ్మో ఇంత లేట్ అయిపోయింది, బక్సింగ్ గారికి ఆ లైట్ ఆఫ్ చేయలేదు అని టక్కుమని లోపలికి వెళ్ళిపోయి డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయి చూసేసరికి, డూ యు నో వాట్ బక్సింగ్ అంకుల్ వాజ్ డూయింగ్? ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఆర్ ఎనర్జీ, హీ వాజ్ అబౌట్ టు డై, డెత్ బెడ్ నుంచి వచ్చిన ఫస్ట్ డే, డూ యు నో వాట్ హీ వాజ్ డూయింగ్? హీ నెల్ట్ డౌన్ అండ్ హిస్ హ్యాండ్స్ వర్ ఆన్ ద బెడ్ అంట. నీకు ఆరోగ్యం ఉంది, సమయం ఉంది, వయసు ఉంది, మోకాళ్ళ నొప్పులు లేవు, నడుము బాగుంది, మనం ఏం చేస్తున్నామో ఆయన ఏం చేశాడు? అందుకే ఆయన 1,00,000 సంఘాలకి ఒక రీజన్ అయ్యాడు. మనం ఒక్కళ్ళని కూడా తెలియకున్నాం. దే లవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.